కంక్లూడ్ ఇవ్వండి. రవి గారు కంక్లూడ్ ఇవ్వండి. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా. మీరు ఈ రోజు ఏ ఎజెండా పెట్టుకొని మాట్లాడడం బయట పెట్టండి. మీరు తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులకు ఏమైనా అవకాశాలు ఎంత కల్పిస్తారో ఆ విషయం మీరు చెప్పండి. ఏ విషయం ఏమైనా మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా అజెండా పట్టుకొని పోతే కళాకారుల గురించి ఇండస్ట్రీ మీద పనిచేసి మాట్లాడండి. తెలుగు సినిమా మొత్తం కంక్లూడ్ తీసుకుందాం. రవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీతో మీరు ఎటువంటి మాట్లాడాలి. ఏమి పని చేయవు. సక్సెస్ వస్తే వాడు మొగాడు అంతే. వాడు ఏ కులము ఏ ప్రాంతము ఏ జాతి మాకు అనవసరం. ఎవరు సక్సెస్ ఉంటే వాడు వెనకాల ఉంటుంది. అదే ఇండస్ట్రీ తెలియకుండా మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారిని మీరు కలిసిన ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు చెప్పండి పుష్ప మీరు కంక్లూడ్ ఇవ్వండి. పుష్ప మీరు ఒకటే నిమిషం కంక్లూడ్ ఇవ్వండి. ఊరుకోండి అంటారు. పుష్పలే మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ ఇవ్వండి. పుష్పలే గారు మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ ఇవ్వండి. మీరు కంక్లూడ్ ఇవ్వండి. పుష్పలే గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఏమన్నాడు? మీరు చేసేది సినిమా లోపల మాకు సంబంధించినవి డ్రగ్స్ గాని ఇది గాని అవి పెట్టండి అని ముఖ్యమంత్రి గారు అన్నట్టు వస్తుంది తప్ప వీళ్ళు ఏం ఎజెండా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మా పుష్ప 2 సబ్జెక్ట్ మాట్లాడారా, ఇదేమో మాట్లాడారని చెప్పట్లేదు. ఆయన అన్నదానికి ఏంటంటే అలా ఎట్లా అంటారు, ఇలా ఎట్లా అంటారంటే అలాగే అంటారు. ముఖ్యమంత్రికి అందరినీ చూడాల్సిన బాధ్యత, రాష్ట్రంలో ప్రజలు కాపాడే బాధ్యత ఉంటది. కాబట్టి భవిష్యత్తులో మీరు చేసే ఈ సమాజంలో జరుగుతున్న దాని మీద కొంచెం చేయాలి. మీకు మనోజ్ కుమార్ హిందీ యాక్టర్ తెలుసు కదండి. ఆయన అన్ని దేశభక్తి సినిమాలు తీస్తాడు. ఆయనకి నేషనల్ లెవెల్లో సబ్సిడీలు ఇచ్చారు. చిన్నపిల్లల సినిమాలు తీస్తే సబ్సిడీలు ఉన్నాయి. ప్రభుత్వాల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. వీళ్ళు ఎవరికండి అంత బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటే ప్రాణాలు పోతే ప్రజలకు సంబంధించిన దాన్ని మా ఫెయిల్యూర్ గా చూపించి ముఖ్యమంత్రి గారు అలా చేశారు, ఈయన ఉన్నప్పుడు ఇలా చేశారని మాట్లాడడం ఏమైనా సమంజసమా? ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తప్పదు. ఆ పార్టీలో ఆ పార్టీ భయం చేసుకో తప్పదు. ఆవిడ మాట్లాడతారు మాటల గురించి కాదు. అసలు ఇండస్ట్రీలో ఎవరికి అవకాశం చాలా తక్కువ. బాలగారు మీరు చెప్పండి. సమయం చాలా తక్కువ. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు కంక్లూడ్. ఇప్పుడు సినిమా తెలియకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సీఎం ఏమైనా మాట్లాడుతుంటే లేదు, సీఎం ఏమో దేవుడు కాదు, సీఎం పైకి దిగొచ్చిన దేవుడే కాదు. సీఎం అంటే దేవుడు కాదు. ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఏదైనా అలాగే మాట్లాడతాడు, దేవుడు కాదు. ఈ ఆఫ్టర్ పబ్లిక్ సర్వెంట్.
He's been elected by us. ఓట్లేసి దైవాంశ సంబూతుడు కాదు. ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఈజ్ జస్ట్ సీఎం, ఈజ్ నాట్ సంథింగ్ ఆకాశం ఊడిపడ్డ మనిషి కాదు. ఆయన ఏమైనా మాట్లాడే అర్హుడు కదా. ఆయన మాట్లాడితే ఆయనకి మించి మాట్లాడతాం, విమర్శలు చేస్తాం, రాజకీయ విమర్శలు చేస్తాం. ఆయన చేయగలంటే పార్టీలో మమ్మల్ని కూడా మీరు భజన చేసుకోండి కావాలంటే ఆర్డర్ చేయకండి. పుష్పలేని గారు మీలాగా సినిమా ఇండస్ట్రీ నడిస్తే ఒకటి మీ లెవెల్లో ఉన్నదని మీరు అనుకో తీర్మానాలు చేసేది కాదు. ఇది ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి అయినా ఎముకలు ఇచ్చి ఎరగొట్టు మీరు రాజకీయ కాదు. కష్టపడి రక్తం చిందించి 8,000 కిలోవాట్స్ లైట్ ముందు నిలబడి యాక్ట్ చేసి ఎముకలు ఎరగొట్టుకుని ఫైట్లు చేసి కింద మీద పడి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది. కారణం తెలియదేమో. ఇంత కష్టపడి ప్రజల గ్రామాలను కొని వాళ్ళ ఆశీర్వాదం పొంది డబ్బులతో ఓట్లు కొని కాదు. కన్క్లూడ్ స్టేట్మెంట్ అయితే నేను ఒకటి చెప్తాను. మొత్తానికి ముఖ్యమంత్రి తిట్టుకుంటూ మాట్లాడతాడండి. అప్పుడేమో కేసీఆర్ నడకలేదు, మూసుకొని ఉన్నారు. అప్పుడు మేడం నాదో క్వశ్చన్, ఒక్క నిమిషం మేడం, నాదో క్వశ్చన్ మేడం. మేడం మీరు ఒక్క పాయింట్ చెప్పారు. మీరు నిజంగా మీరు మంచి పాయింట్ అడిగారు. ఒక్క సెకండ్ మేడం, మీరు అడిగారు ఆవిడ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మేడం ఏం చెప్పారంటే కేసీఆర్ గారు అంటే మీరు ఇట్లనే అడిగిండే వాళ్ళని అడిగారు. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు పొలిటీషియన్, ఇప్పుడు మేడం గారు ఎగ్జాంపుల్, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఏది స్టార్ట్ అవ్వాలి? మేడం ఏది నమ్మాలి? ఇప్పుడేమో కేసీఆర్ ని తిట్టమంటుంది, కేసీఆర్ గారిని ఒప్పుకోదంటుంది. మేడం ఒకప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా. అంటే ఒకటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బాధలు సినిమా ఇండస్ట్రీకి ఉంటాయి, రాజకీయాలకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను క్లోజింగ్ స్టేట్మెంట్ ఇస్తాను ఇక్కడ. ఒకటి సినిమా ఇండస్ట్రీలలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ రోజు జరిగిన ఆబ్జెక్ట్ ఒకటే. తెలంగాణ ఆడబిడ్డని అడుగుతున్నా. ఎవరి అబ్బం సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో నా ప్రజల కోసం అధికారం లేని పార్టీలో చేరతా. నేను అధికారం నేను పోయినాక అధికారాలు నువ్వు చేరుకోమా. ఎవరు కాదంటలేదు, మీ లైఫ్ స్టైల్, మీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తారు. మీ లైఫ్ స్టైల్ దాన్ని ఎవరు కాదట్లా. మీ లైఫ్ స్టైల్ అది. దట్ ఈజ్ మీరు ఎన్నుకున్న జీవన విధానం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరతారు, ఆ పార్టీకి వెళ్తారు. ఎవరు తప్పట్లా, మీ ఇష్టం అది. మీరు ఎన్నుకున్న రాజకీయ జీవన విధానం. మీరు నచ్చితే చేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి అంతే. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి ప్రశ్నించే అర్హత, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆయన మీరు ప్రజలకు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు అందులో ఈయన ఉన్నాడా? నేను ఆ పర్సనల్ గా మాట్లాడితే ఒక్కొక్కరిది మామూలుగా ఉండదు. మరి ఎక్కువ మాట్లాడగల నేను తెలుసు మీకు, తెలుసు మీకు. మీకన్నా 3 రెట్లు మాట్లాడతా. మీరు ఒకటి మాట్లాడితే 10 మాట్లాడతా. మేడం దయచేసి మీరు మాట్లాడే కొన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఎక్స్ మినిస్టర్ అయి ఉండి మీరు అలా మాట్లాడతాను అని చెప్పేసి అనడం ఒక ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలకి నేర్పించే వ్యక్తులు, మీరు ప్రజలకి మీరు డైరెక్షన్ ఇచ్చే వ్యక్తులు. మీరు ఈ రోజు విచక్షణ నేను కోల్పోతాను అంటే రేపు ప్రజలు మీ మీద నమ్మకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితికి వస్తుంది. దయచేసి నా చిన్న సజెషన్స్ ఏంటంటే, నేను మీకు అబ్బాయిలు అంటోండి, మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను నా భావన అండి. సరే నేను క్లోజింగ్ స్టేట్మెంట్
పుష్పలీల గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం క్లోజింగ్ స్టేట్మెంట్ ఏం లేదు. చెప్పండి పుష్పలీల గారు ఒక్క నిమిషం పుష్పలీల గారు మరి మీరు మాట్లాడితే ఆగుతారా? పీసీఆర్ నా రిక్వెస్ట్, పీసీఆర్ కొద్దిసేపు స్టూడియోలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకోండి. లేదంటే మేడం ఒకసారి వాయిస్ మ్యూట్ చేయండి. పీసీఆర్ గారు కొంచెం మ్యూట్ చేయండి. పీసీఆర్ గారు కొంచెం మ్యూట్ చేయండి. మీరు చెప్పండి బాగా. క్లోజింగ్ స్టేట్మెంట్ ఏం లేదండి. ఈ రోజు ఆబ్జెక్ట్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఏం చర్చించారు, అది ప్రజలకు తెలపండి అని చెప్పేసాను. చాలా సింపుల్, ఇక్కడ చాలా సింపుల్ అండి. వాళ్ళు అనుకుని వెళ్ళిన ఆబ్జెక్ట్ ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అది క్లియర్. అక్కడ ఏం పెద్ద ఆబ్జెక్ట్స్ లేవు, ఏం లేవు.